ఒకసారి మీరు నేల్చి నుంచుంటే మన ప్రేక్షకులు చూస్తారు. అక్కడ కింద స్టేజ్ గారు వారు చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి మనకు చాలా దూరం నుంచి ఇచ్చేశారు. అలాగే వారం రోజుల నుంచి ఇక్కడ పనిచేసినట్టుగా చప్పట్లు నమిత గారు స్టేజ్కి రావాలి. గారు స్టేజ్ పరిచయం తర్వాత చెప్పట్లు. ప్రతి ఒక్కటి కూడా ఎవరో వచ్చి చేస్తారులే, మనకెందుకు, మనం ఏం చేస్తే ఏం లాభము, ఎవరో చేస్తారని అనుకుంటే మరి కష్టం అండి. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా ఈ హిందూ సమ్మేళనం అనేది నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఎంతో ప్రతి సమ్మేళనాలు కూడా 1500 నుండి 2000, 3000 మంది ప్రతి సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ఇవాళ మా వెంకటేశ్వర కాలనీలో కూడా ఈ సమ్మేళనం పిలిపివ్వగానే దీనబంధు కాలనీ, మాధవరం కాలనీ, ఆర్పి కాలనీ, వెంకటేశ్వరకి వెళ్ళి అందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేసినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా దాదాపుగా 99% మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్ కానీ వాట్సాప్ కానీ ఉండనే ఉంటుంది. మాకు వాట్సాప్ లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒకసారి మాకు వాట్సాప్ లేదు, మేము వాడము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మాకు వాట్సాప్ ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మాకు ఫేస్బుక్ లేదు అన్నవాళ్ళ చేతులు ఎత్తండి దయచేసి. మాకు ఫేస్బుక్ ఉంది అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. మాకు ఫేస్బుక్ ఉన్నది అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. సరే, ఫేస్బుక్ వాట్సాప్ లేకపోయినా కూడా సాయంత్రం పూట తోటి మహిళలతో మేము కబుర్లు చెప్పము అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. అసలు మా ఇంట్లో మేము ఉంటామండి, ఎలాంటి కబుర్లు చెప్పము అన్న మహిళల చేతులు ఎత్తండి దయచేసి. ఖచ్చితంగా మేము రోజు ఎవరో ఒకరు మహిళతో మేము మాట్లాడతాము అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ఆడవాళ్ళు దయచేసి చేతులు ఎత్తండి, సిగ్గుపడకండి పర్వాలి. అంటే ఏదో కార్తీక దీపంలో కాళేశ్వరి చచ్చిపోయింది, నాకు చాలా బాధగా ఉంది వదిన, లేకపోతే గృహలక్ష్మిలో మరొక ఆవిడ జబ్బు చేసింది, నాకు చాలా బాధగా ఉంది అని మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది. అది ఎందుకు అడుగుతూ ఉన్నాము అంటే వాళ్ళకి గుర్తు చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అయ్యారు, అలా చూసుకునే సమయం ఆసన్నమైందని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఏ ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఉంటారో ఆ ఇల్లు క్రమశిక్షణతో ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు లేని ఇల్లు క్రమశిక్షణ ఉండదు. పెద్దవాళ్ళు మనకు భారం కాదు, మనకు బాధ్యత. మనతో చెప్పుకోలేని విషయాలని, మనతో గడపలేని సమయాన్ని పిల్లలు వాళ్ళతో గడుపుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే పిల్లలకు శ్రీరామ రక్ష. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. చిన్న కుటుంబం చింతలున్న కుటుంబం, పెద్ద కుటుంబం చాలా సుఖాన్ని ఇచ్చే కుటుంబం అని తెలుసుకోండి. కష్ట నష్టాలను, సంతోషాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. ఎక్కడైతే బలంగా ఉంటుందో ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రాంగ్, అక్కడ అన్ని చాలా సక్రమంగా బలంగా ఉంటాయి. వేరీ శాఖ ఇస్ వీక్, సో ఎవ్రీథింగ్ ఈజ్ వీక్. శాఖ ఎక్కడైతే వీక్గా ఉంటుందో అక్కడ అన్ని బలహీనంగా ఉంటాయి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే శాఖ అనేది 4 రోజులు పాలన చేయడం కాదు. శాఖ అనేది ఆ బస్తీలో, ఆ కండలో కావచ్చు, ఆ ఉపకండలో కావచ్చు, ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ సెంటర్గా ఉండాలి. శాఖ అనేది ఒక ఎపిసెంటర్గా ఉండాలి. ఆ బస్తీ కానీ, ఆ కుటుంబానికి కానీ, ఆ సమాజంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా శాఖ పరిష్కరించే విధంగా ఒక బలమైన శాఖని రూపొందించాలని చెప్పగలుగుతుంది. కాబట్టి సంఘ 100 సంవత్సరాల సందర్భంగా నేను ఇక్కడ మీ అందరికీ మనం చేయాలంటే ఒకే విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం, ఆ బస్సులో జరిగింది ఇందాక స్వామి కూడా చెప్పారు, టీసీఎస్ ఒక సందర్భం చెప్పేసి మనంతా రాలేదు కదా, మనకేం సంబంధం అని చెప్పేసి. లేదా ఇంకా పక్క బస్సులో కుంటపల్లి ఎక్కువ జరిగింది, మన గల్లీలో కదా మన సంబంధం లేదు. ఆ పక్క గదికి వచ్చింది మన గదికి రావడం, ఆ మన గదికి వచ్చింది మన ఇంటి దగ్గర రావడం ఎంతో దూరపడదు. కాబట్టి అక్కడ జరుగుతున్న
సంబంధం లేకుండా ప్రతి ఒక్కరం మనం రోజువారీలో ఎంత బిజీ ఉన్నప్పటికీ మనం ఎంత సమయం సంఘానికి పనిచేస్తున్నాము, ఎంతో కొంత ఖచ్చితంగా మనం సంఘం వెళ్తున్నామా, ఈ సంఘం గురించి సమాజం గురించి ఆలోచిస్తున్నామా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. 10 నిమిషాలు సెట్ చేస్తారండి. భోజనం కూడా అందరు భోజనం చేసి వెళ్ళాలి. ఒక పాట విన్న తర్వాత మీరు ఆలోచించుకొని सुनाने का प्रयास करेंगे। आज कार्यकर्ताओं को क्या है जो पीछे है